ఇదైతే డ్యూక్ 200 బైకు మా ఫ్రెండ్ది. అది దిగుతుంటే వెనక నెంబర్ ప్లేటు కాలుకు తగులుతుందన్నాడు. అందుకని చెప్పేసి తగ్గించాలంటే ఇక్కడ వరకు కట్ చేసుకున్నాము. దగ్గర అందరి సైడు ఒక 6 ఇంచుల వరకు కట్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. అక్కడ వరకు మార్క్ చేసుకున్నాము. చూసుకొని అక్కడ వరకు నీట్గా కట్ చేసాను. చూసుకుంటే చాలా పొడుగ్గానే కట్ అయిపోయింది. కట్ అయిపోయిన పార్ట్ని తీసేసాక ఆ రెండింటిని జాయింట్ చేసి ఇలా వస్తుంది. ఆ రెండు జాయింట్ చేద్దాం అని చెప్పి వెల్డింగ్ మిషన్ పెట్టుకొని వెల్డింగ్ చేయబోతున్నాను. కరెంట్ వచ్చాక వెల్డింగ్ స్టార్ట్ చేశాను. వెల్డింగ్కి ఆ రాడ్డు వాళ్ళు ఇచ్చింది చాలా సన్నగా ఉంది. అందుకని చెప్పేసి లోలో పెట్టుకున్నాను. వెల్డింగ్ కూడా 50లో పెట్టుకున్నాను. వెల్డింగ్ చేసేటప్పుడు రాడ్ కొద్దిగా సన్నగా ఉంది. గేజ్ తక్కువ ఉండడం వల్ల వెల్డింగ్ చిన్నగా దగ్గర ఆపుకుంటూ అక్కడ నేను చూపించినట్టు ఒక దగ్గర పెట్టి ఆపుకొని మళ్ళీ పెట్టుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఆ రాడ్డు బొక్కబడిపోయిద్ది. వాడు స్క్వేరు కంపెనీ వాడు సన్నగా ఇచ్చాడు. నెంబర్ ప్లేట్కి అయితే అది కొద్దిగా గట్టిగానే ఉంటుంది, కానీ వెల్డింగ్ చేసేటప్పుడు చిన్నగా చేసుకోవాలి. అలాగే పెట్టామంటే డ్యామేజ్ అయిపోయిద్ది. చిన్నగా 4 సైడ్లు వెల్డింగ్ చేసుకుంటూ వచ్చాను. నీట్గా సెట్ అయింది. వెల్డింగ్ చేసుకునే ముందు ఆ రాడ్డుకున్న పెయింట్ అయితే నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. అదైతే చూపించలేదు. నీట్గా క్లీన్ చేసుకుంటే వెల్డింగ్ అనేది నీట్గా అయ్యిద్ది. నేను ఫస్ట్ వెల్డింగ్ చేసిన దాన్ని క్లీన్ చేసుకొని దానిపైన ఇంకో కోటింగ్ అయితే వెల్డింగ్ చేస్తున్నాను. రెండోసారి వెల్డింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఆపుకుంటూ వెల్డింగ్ చేసుకుంటేనే అది నీట్గా పట్టుకునిద్ది. లేదంటే అప్పుడు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. చిన్నగా అన్ని సైడ్లు వెల్డింగ్ చేసుకుంటూ వస్తేనే మంచిది. ప్రతి సైడు అలాగే వెల్డింగ్ చేసుకుంటూ రావాలి. కొద్దిగైనా సరే ఎక్కువ వెల్డింగ్ పెట్టామంటే డ్యామేజ్ అయిపోయింది ఖచ్చితంగా. 2 సార్లు వెల్డింగ్ చేసిన తర్వాత వెల్డింగ్ అయిపోయింది. దానికి పైన ఎక్సెస్ మెటల్ మొత్తం నేను గ్రైండింగ్ మిషన్తో అయితే గ్రైండింగ్ చేసి లెవెల్ చేస్తూ ఉన్నాను. అన్ని సైడ్లు నీట్గా వెల్డింగ్ అయింది. ఎక్సెస్ అయినా దాన్ని మట్టికి తీస్తున్నా అంతే. కొద్దిగా నీట్గా రావాలనే చేస్తున్నాను, లేదంటే అవసరం లేదు. దానిపైన పెయింట్ వేసుకున్నా నీట్గానే ఉండిద్ది, కానీ నేను క్లీన్గా ఉండాలి కాబట్టి తీసే. అంతా అయిపోయాక ఒకసారి బండికి బిగించి చూసుకుందాము ఏమన్నా హెచ్చులు తగ్గులు ఉన్నాయేమోనని చెప్పేసి బండికి అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను. నీట్గానే వచ్చింది. ఇంకా ఇండికేటర్లో ఫిట్టింగ్ చేసుకునేదానికైతే ఆ పిన్ అయితే కట్ చేయాలి. అది ఏంటంటే ప్లాస్టిక్ దానికి సీటింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కూడా మనం తీసేస్తున్నాం కాబట్టి దాన్ని అయితే నీట్గా అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనైతే దానికి ఇండికేటర్ బిగించాను. బిగిస్తే నీట్గా సెట్ అయింది. రెండో ఇండికేటర్ కూడా బిగించేసి ఆ వైర్లు అనేవి నేను హోల్స్ అన్నీ నీట్గా కట్ అవ్వకుండా చూసుకున్నా కాబట్టి ఆ హోల్స్లో నుంచే బయటకు లాక్కొని రబ్బర్ ఫిట్టింగ్ కూడా ఉంది. అవి సేఫ్టీ కాబట్టి అది కూడా నేను వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా బండికి ఫిట్టింగ్ అయితే చేయాలి. ఇక లాస్ట్ బండికి ఫిట్టింగ్ చేసేదానికైతే వచ్చాను. బండి నుంచి ఫిట్టింగ్ చేసేదానికి బ్యాక్ సీట్కి కింద ఓపెన్ చేసిన తర్వాత హోల్ అయితే ఒకటి ఇస్తారు. ఆ హోల్లో నుంచి ఆ 2 ఇండికేటర్ వైర్లు బయటకైతే తీసుకున్నాను. అవి మనం కట్ చేసేసాం కాబట్టి అంత పొడుగు వచ్చాయి, లేదంటే కొద్దిగా కరెక్ట్గా సైజుకే ఉంటాయి. కట్ చేసిన తర్వాత పొడుగు వచ్చాయి కాబట్టి పూర్తిగా పైకి లాక్కొని కింద అయితే 10-11 స్పానర్ బోల్ట్ అయితే వస్తుంది. అవి అయితే నీట్గా అన్నీ 4 వస్తాయి. 4 నేను ఫుల్ టైట్ చేసుకొని బిగించేసాను. బిగించేసిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇంతకుముందు అయితే బాగా వెనక్కి వచ్చింది, ఇప్పుడైతే ఫుల్గా ముందుకెళ్ళింది. దిగేటప్పుడు కాలుకైతే తగిలే అవకాశం అయితే చాలా తక్కువ. దిగేటప్పుడు కేవలం ఆ సీట్ నుంచి ఆ 2 ఇండికేటర్ల మటుకే వస్తాయి. దేనికి నెంబర్ ప్లేట్కి కానీ ఇండికేటర్లకు కానీ కాలు తగిలే అవకాశం చాలా తక్కువ.
ఆ 2 ఇండికేటర్ వైర్లు వచ్చేసి ఏ కలర్కి ఆ కలర్ ఇచ్చేసి ఉంటారు. ఆ కలర్కి మనం క్లిప్పు ఫిట్ చేయడమేను. లేదు ఒకవేళ మనం బిగించుకునేటప్పుడు ఏమన్నా రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్కి కానీ బిగించినా మనకేం ఇబ్బంది లేదు. మనం కలర్ చేంజ్ చేసుకొని అయినా సరే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా రాంగ్ అయ్యి అటుది ఇటు అటు వెలగుతున్నా కూడా ఇబ్బంది ఏం లేదు, చేంజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అవి నీట్గా మనం సర్దుకొని సీట్ అయితే సీటింగ్లో పెట్టేసుకుంటే సరిపోయిద్ది. అక్కడికైతే ఫిట్ అయిపోయిద్ది. నెంబర్ ప్లేట్ అయితే ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ అయితే పైకి ఎక్కి చూశాడు. ఏమన్నా వెయిట్ పడితే కిందకి వెళ్ళి టైర్కి తగిలే అవకాశం ఉంది అని చెప్పేసి నేను కూడా ఎక్కి చూసాము. చాలా గ్యాప్ అయితే వచ్చింది.